ఆవిడెవరు? మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి తల్లి శంకరుడి జోలికి మళ్ళీ మన్మధుడు ఎడతానంటే ఒప్పుకుంటుందా? ఇలా చూడదు ఈసారి అంటుంది. అందుకని అమ్మో అయ్య జోలికి వెళ్ళడమే అమ్మ ఒప్పుకుంటుందా? అందుకని ఎప్పుడూ వెళ్ళడు శివభక్తుల జోలికి. కాబట్టి ఇప్పుడు శివుడి కాళ్ళట్టుకున్నా, శివా కాళ్ళట్టుకున్నా, అమ్మవారి కాళ్ళట్టుకున్నా ఎవరు అదుపులోకి వస్తాడు? మన్మధుడు అదుపులోకి వస్తాడు. మన్మధుణ్ణి అదుపు చెయ్యడానికి తేలిక మార్గం ఏమిటి? వాళ్ళ కాళ్ళు అట్టుకోవడమే. వాళ్ళ కాళ్ళు అన్నప్పుడు 4 కాళ్ళు కావు, ఇద్దరిగా ఉన్న ఒక మూర్తి యొక్క 2 కాళ్ళు. అప్పుడు ఇద్దరు ఒకటెలా అయిపోతారు? అర్ధనారీశ్వర స్వరూపం చేత కుడివైపు శంకరుడుండి ఎడం పక్క అమ్మవారు ఉంటుంది. మరి శంకరుడు కనపడ్డే ఆవిడ ఎరుపు రంగు చేత ఈ తెలుపు రంగుని కప్పేసింది. కప్పేస్తే కనపడ్డావు. అంటే ఆవిడ అనుగ్రహం కలిగితే శంకరుడు కనపడతాడు. ఆవిడ అప్పుడే చూపించని ఇంకా నువ్వు సాధన చెయ్యి అందనుకోండి, తన ఎరుపు రంగుతో తెలుపు కప్పేస్తుంది. కప్పేస్తే కనపడ. ఆవిడ అనుగ్రహిస్తే చూడు మీ నాన్నగారిని లెప్పవిట కొంగు తీస్తుంది, కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కాళ్ళట్టుకున్నా మన్మధుడి దగ్గరికి రాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటైపోయారు అర్ధనారీశ్వర స్వరూపంలో. అదే చెంగాలమ్మ. ఇద్దరు కలిపి ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోతే 4 కాళ్ళు ఉంటాయా, 2 కాళ్ళు ఉంటాయా? 2 కాళ్లే ఉంటాయి. 2 కాళ్ళల్లో ఎవరిదే కాలు అన్న సందర్భం ఎప్పుడు రావాలి? ఇద్దరికీ చెరుకో మనసు ఉంటే ఎవరిదే కాలు అని అడగాలి. అందులో ఇద్దరిది ఒకటే మనస్సు, ఇద్దరిది 2 కాళ్ళు. మీరు ఏ కాలు పట్టుకున్నా ఇద్దరికీ అన్వయం అయిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకుంటే వాళ్ళ కాలు కాదు, ఎవరి జోలికెడితే 2వ కాలు కదులుతుంది. ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుడు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. శివలింగంతో కలిపి మార్కండేయుడి తలకి పాశం వేశాడు. అమ్మవారు చూసింది, ఏమి రోయ్, ఒక పక్క ఆయన భక్తుడు ఆయన శివలింగాన్ని పట్టుకుని నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావని అడిగితే నా భర్త తలకి కూడా కలిపి పడిందా పాశం, అంత గొప్పవాడివా అంది. ఇప్పుడు శివలింగానికి పాశం తగిలితే ఎడంకాలు కదిలిందా, కుడికాలు కదిలిందా? యమధర్మరాజు గారిని తన్నిన కాలు ఎడమ పాదంతో తన్నాడు. అంటే ఇప్పుడు శివుడి జోలికి వెళ్తే ఎవరి పాదం కదిలింది? అమ్మవారి పాదం కదిలింది. అమ్మవారి జోలికి వెళితే ఎవరి పాదం కదులుతుంది? శివుడి పాదం కదులుతుంది. పరమ ప్రశాంతంగా చెంగాలమ్మ పాదాల వంక చూస్తే ఎవరి అనుగ్రహం కలుగుతుంది? ఒక మనసైన ఇద్దరిది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అర్ధనారీశ్వర స్వరూపానికి ఆ చూపులకున్న గొప్పతనం అది. ఆ చూపు అలా నిగ్రహిస్తుంది. మన్మధుడు ఆవిడకి పట్ల భయం, ఆవిడ పట్ల ప్రేమ, ఆవిడ పట్ల ఉన్నటువంటి మర్యాద, ఆవిడ పట్ల ఉన్న భక్తి, ఆవిడ పట్ల ఉన్న గౌరవం, అయ్యో కాలిపోతే మళ్ళీ బతికించిందే నా తల్లి, నన్ను మళ్ళీ అధికారంలో కూర్చోపెట్టిందే, మళ్ళీ ఇంత శక్తినిచ్చిందే, ఇటువంటి తల్లి జోలికి నేను మళ్ళీ వెళ్ళడమా, ఇటువంటి తల్లి భక్తుల జోలికి వెళ్ళి నేను మళ్ళీ బాణాలు వేయినా అని చెప్పి ఆయన బాణాలు వేయడు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళ జోలికి మన్మధుడు రాడు. బాగుంది. కానీ ఎంత కాదన్నా మన్మధుడి మనసులో చిన్న కోరిక ఉంటుందా, ఉండదా? నేను ఏ తప్పు చేశాను, ఏదో దేవతలు అడిగారని బాణం వేశాను పరమశివుడి మీద, కాల్చేశాడే, బూది చేసేసాడే, 3వ కన్ను తెరిచి. ఎవరి మీదైనా నా బాణాలు పనిచేస్తాయి కానీ ఆయన మీద నా బాణాలు పనిచేయవు. ఎప్పటికైనా నా బాణంతో ఒక్కసారి ఆయన లొంగదీయగలనా? అమ్మవారు పట్టుకుంటేనే లొంగుతాడు, నేను పట్టుకుంటే లొంగడు ఆ బాణానికి చెరుకు విల్లికి. అప్పటి నుంచి పట్టుకోవడానికే భయం శివుడు ఎదురుగుండా. మరి ఎలా? ఎప్పటికైనా పరమశివుణ్ణి నేను గెలిచాను అన్న తృప్తి నాకు కలుగుతుందా అని మన్మధుడికి మనసులో ఓ చిన్న కోరిక, పైకి ఎక్కడా చెప్పకపోయినా ఉంటుందా, ఉండదా? మనసులో కోరికుండి కదిలినా అది తెలుసుకోగలదా, తెలుసుకోలేదా? అమ్మవారు తెలుసుకుంటుందిగా. మరి అంత భక్తుడైన వాడి కోరిక తీర్చాలా, తీర్చద్దా? అంటే ఒక్కసారైనా పరమశివుడి మీద బాణం వేసి గెలిచాను నేనన్న తృప్తి మన్మధుడికి కల్పించాలా వద్దా? అలా వెయ్యరా అన్నా ఇంకా వేస్తాడా? వేస్తే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఎరా నీకు మళ్ళీ బుద్ధి లేదా అని అడగడా? మరి ఎలా అన్వయం? భక్తుడిని రక్షించడం ఎలా అంటే ఇంకా ఆ విషయంలో భక్తుడి కోరిక తీరే అవకాశం లేదా మన్మధుడి కోరిక? ఇక్కడే
ఆవిడ చూపుల శక్తి ఏమిటో చెప్పడంలో ఒక శంకరుల మాట చెప్పా, నీలో పిరాగం అధికం జనయన్ పురారే. శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. ఇదే కామాక్షి విలాసంగా చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.